భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ 80 ఏళ్ల మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో 2047 నాటికి రాష్ట్రం ఎంతో పురోగతిని సాధిస్తుందని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. రాయ్పూర్లోని పెరేడ్ గ్రౌండ్లో స్వర్ణాంధ్ర 2047 థీమ్తో వేడుకలు నిర్వహించారు. రాజధానిలో జరుగుతున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీడాక్సిస్ రోడ్ మీదుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్తో బుల్లెట్ ఎస్కార్ట్ చేరుకుంది. ఈ సందర్భంగా సీఎంకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందనం సమర్పించారు. పోలీస్ దళాల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఏపీఎస్పీ సహా వివిధ పోలీస్ దళాల సన్నద్ధతను చంద్రబాబు సమీక్షించారు. అనంతరం పోలీస్ బలగాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్, కర్ణాటక పోలీస్ దళం మార్చ్ పాస్ట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మనకు స్వాతంత్ర్యం అంత తేలిగ్గా రాలేదని, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు, ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించారని చెప్పారు. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చి సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారని, 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని పెట్టుకున్నామని పేర్కొన్నారు. భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ 2 లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి.
అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ను సాకారం చేద్దాం. దీనికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దృఢమైన సంకల్పం తీసుకుందాం. ఎన్నో సవాళ్లు దాటి వచ్చాం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రాంగణంలో భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ముఖ్య అతిథిగా హాజరై మూవెన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాలు, ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అనుభవిస్తూనే దేశ పౌరులుగా ప్రాథమిక విధులను అంతే బాధ్యతతో నిర్వహించడమే మనం ఆ అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళని ఆమె పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయ సూత్రాలను కాపాడడంలో న్యాయ వ్యవస్థ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని జస్టిస్ లీసా స్పష్టం చేశారు. సమాజంలో వెనుకబడిన, నిరుపేద మరియు బలహీన వర్గాల హక్కులకు భంగం వాటిల్లిన ప్రతి సందర్భంలోనూ కోర్టులు రక్షణ కవచంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్యుడికి సైతం అత్యంత తక్కువ ఖర్చుతో పారదర్శకంగా వేగవంతమైన న్యాయం అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన పాలనను, రాజ్యాంగ విలువలను నిలబెట్టే ఈ బృహత్తర ప్రయాణంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు ఒకరికొకరు సమన్వయంతో, అంకిత భావంతో పనిచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సూచించారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసేలా మన సేవలు ఉండాలని పిలుపునిచ్చారు. 80th Independence Day of our great nation. As the national flag unfurls, we must always remember that this flag does not fly because of the blowing breeze. It flies high and proud with the last breath of every freedom fighter who laid down his life for the sake of the freedom of our country. State of Andhra Pradesh itself has produced many a freedom fighter. The learned president has referred to Alluri Sitarama Raju's his fierce resistance in the Eastern Ghats, and may I say U. Narasimha Reddy, Tanguturi Prakasam, and many others. A reference was also made by learned President of the Bar regarding the national flag. Design of this national flag which we have today is credited to Suraya Tayabji, who we do need to know that this design was based upon the original national flag which was presented by Pingali Venkaya to Mahatma Gandhi in the year 1921 at Vijayawada. Our national flag is not just a piece of cloth. It represents an ideal. As Mahatma Gandhi had said, the national flag evokes such sentiments whose strength is difficult to measure and emotion difficult to quantify. When we sing the national anthem or the national song, while looking at our national flag flying high, I'm sure there would hardly be any of us who doesn't experience the goose pimples. Our flag indeed flies high because of the known and unknown sacrifices made by so many, even as on today. Therefore, I may say we must pay tribute not only to those who have made sacrifices, but those who are still doing that. Members of our armed forces who are regularly protecting our borders and ensure that we all sleep peacefully. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అంతకుముందు ఎస్బీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన స్పీకర్ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, వివిధ రంగాల ప్రముఖులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వందే మాతరం గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని, వందే మాతరం గీతం ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి భావాన్ని, పవిత్రతను, జాతీయ స్ఫూర్తిని నింపుతుందని స్పీకర్ పేర్కొన్నారు. స్వాతంత్రం అనేది ఎందరో మహనీయుల అపారమైన త్యాగాలు, పోరాటాలు ఫలితమని స్పీకర్ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అమరవీరులందరికీ దేశ ప్రజలంతా ఘన నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ గడ్డపై జన్మించి దేశ స్వాతంత్ర ఉద్యమానికి, ప్రజా పోరాటాలకు విశిష్ట సేవలందించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, తొలి స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖుడైన ఉయ్యాలవారి నరసింహారెడ్డి వంటి మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అల్లూరి సీతారామరాజు అత్యంత చిన్న వయసులోనే లౌకిక సుఖాలను త్యజించి నర్సీపట్నం, చింతపల్లి అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగించిన గెరిల్లా పోరాటం అపూర్వమైందని కొనియాడారు. ఒకే సమయంలో 3 పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించి బ్రిటిష్ పాలకులను సవాల్ చేసిన ఆయన ధైర్య సాహసాలు, పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, వారు ఎన్నుకున్న చట్టసభల పనితీరులను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని స్పీకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏం జరుగుతోందో, ప్రజాప్రతినిధులు ఎలాంటి అంశాలపై చర్చిస్తున్నారు, చట్టాలు ఎలా రూపొందుతున్నాయి అనే విషయాలపై సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉద్దేశంతో శాసనసభ కార్యకలాపాలను ప్రజలకు, విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం చేసే కార్యక్రమాలను ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులను ప్రత్యేక గ్యాలరీలో కూర్చోబెట్టి సభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో వందే మాతరంతో స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చూసేప్పుడు వందే మాతరం పాట వింటూ ఉంటే ప్రతి ఒక్కరి మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గీతాన్ని ఈవేళ ఫస్ట్ టైం మన 80వ దినోత్సవం చేసి మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి గర్వకారణం అనేది మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్నటువంటి మహోన్నత సందర్భంగా భారత స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేసినటువంటి మహనీయులు, అమరవీరులు అందరికీ కూడా హృదయపూర్వక నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు కూడా చేసే సంగతి మాకు తెలుసు. మరి వారి త్యాగాల వల్ల ఈవేళ మనం స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలు మనకు వచ్చాయి. అంచేత అటువంటి వీరులు చాలామంది ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరికీ కూడా మనం గుర్తు చేసుకొని వారి స్ఫూర్తితో మనం కూడా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే నరసింహారెడ్డి గారు, అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారి గురించి మీరు విన్నారు. మా ప్రాంతమే చింతపల్లి ఏరియాలో, మా నాన్న నర్సీపట్నం పక్కనే విశాఖపట్నం జిల్లాలో అతను పోరాటం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక పార్క్ కూడా, అతని పేరు మీద పార్క్ కూడా రాజుగారు మేము అంతా కలిసి పార్క్ కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద నిర్మాణం చేయడం జరిగింది. కులం, మతం లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని, అనేక ఖాళీలను భర్తీ చేసేలా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్రం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరపున నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇక్కడ వాతావరణం చూశాక స్కూల్ రోజులు గుర్తుకొచ్చాయని తెలిపారు. జెండాలు కట్టి పోటీల్లో పాల్గొని జెండా పండుగ రోజు బహుమతులు అందుకునే వాళ్లమని చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని తెలిపారు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంత్రి కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. మువ్వన్నెల జెండా మన ఆత్మవిశ్వాసంగా పేర్కొన్నారు. పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ నడయాడిన జిల్లాల్లో జాతీయ పతాకం ఎగరవేయటం ఆనందంగా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. మహిళలను గౌరవించండి, భరోసా కలిగించండి అని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ అండగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించారని తెలిపారు. పోలవరం పూర్తి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడామని చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు త్యాగాల ఫలితంగా నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, హైదరాబాద్ ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి మెడపెట్టి గెంటేశారని, ఆ రోజు ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఒక్కరే మనకి ఆశాకిరణమని అన్నారు. నేడు భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఏపీ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లటం కాదని, అమరావతి, విశాఖపట్నం, కర్నూలులో ఉద్యోగాలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు. కసితో పనిచేసి 2047 నాటికి వికసిత్ ఏపీని సాధించాలన్నారు. స్వర్ణాంధ్రకు తగ్గట్టుగా ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. అదే మనందరికీ కొండంత బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మన కృష్ణమ్మ. మన సాగు తాగునీటి వరం ప్రకాశం బ్యారేజ్. మన బెజవాడ విద్య కళలకు నిజమైన రాజధాని. కొండపల్లి బొమ్మలు మనందరి కళ. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం. నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరుతాం జరిగింది. కరికులం మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం. స్కూల్స్ ని ఏకంగా పాలిటిక్స్ కి దూరంగా పెడతాం కూడా జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, కనీసం నా ఫోటో కూడా లేదు. దేశ చరిత్రలో మొదటిసారి 10th లో ర్యాంక్ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు ఏకంగా పేపర్ ఫస్ట్ పేజ్ లో మన ప్రభుత్వం ఇస్తాం జరిగింది. అమ్మకు చెప్పలేని పని చేయొద్దు. వినడానికి సింపుల్ గా ఉండొచ్చు కానీ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. మహిళల్ని గౌరవిస్తాం, సమాజం అప్పుడే బాగుపడుతుంది. అలాంటి గొప్ప ఆలోచన ఉన్న నాయకత్వం ఈరోజు మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే అమృతకాల లక్ష్యానికి మరో 2 దశాబ్దాలు మాత్రమే ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, సామాజికంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుతమైన పౌర జీవన విధానం వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా, కమిషనర్ ధ్యానచంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక సంస్థ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా నగర ప్రజలకు, అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే అమృత కాల లక్ష్యానికి మరో 2 దశాబ్దాలు మాత్రమే ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, సామాజికంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని రానున్న 21 సంవత్సరాల్లో మన నగరం ఎలా ఉండాలి, మన నగరం భవిష్యత్తు ఎలా ఉండాలి, మన నగరాన్ని ఎలాగ మనం తీర్చిదిద్దుకోవాలనే దాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అందరూ పాల్గొని మన నగరానికి మంచి లక్ష్యాలను పెట్టుకొని దానికి కలిసి అందరూ కృషి చేయాలని, దానికి అన్ని సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ ఆఫీసర్ హోదాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం లాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని మనము సూపర్ స్వచ్ఛలో కంటిన్యూ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ విజయవాడ నగరాన్ని ఒక అందమైన నగరంగా కంటిన్యూ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఇక్కడ వచ్చిన అందరూ పిల్లలతో, అలాగనే పబ్లిక్తో, అలాగనే ముఖ్యంగా మన పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళ సేవ చేసిన అన్ని కార్యక్రమాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ఈ సంవత్సరం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమయ్యి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా, గార్బేజ్ ఫ్రీ సిటీగా, అలాగే సూపర్ స్వచ్ఛ లీగ్లో కంటిన్యూ చేయడానికి అందరూ కూడా కృషి చేస్తామని ఒక మంచి ఆలోచనతో ముందెళ్తున్నాము. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలతో పశ్చిమ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొందని పలువురు వైసీపీ నాయకులు అన్నారు. పశ్చిమ ముద్దుబిడ్డగా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తి వెల్లంపల్లి అని కొనియాడారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో జరిగాయి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల గుండెల్లో వెల్లంపల్లి స్థానం పదిలమని నిరూపిస్తూ తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తల కోలాహలంతో బ్రాహ్మణ వీధిలోని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన జన్మదిన వేడుకల్లో ముఖ్య నాయకుల సమక్షంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించి గజమాలతో అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ముద్దు బిడ్డగా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే వెల్లంపల్లికి ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు, పుర ప్రముఖులతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ చైర్మన్ బండి పుణ్యశీల, కర్నాటి రాంబాబు, మనోజ్ కొఠారి, గౌస్ ముహిద్దీన్,
మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ క్లస్టర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని వెల్లంపల్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈరోజు 80వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విజయవాడ నగర ప్రజలకి. అలాగే ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వెల్లంపల్లి గారి కార్యాలయంలోన జన్మదిన వేడుకలు అన్నవి నిర్వహించడం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు ఎల్లవెల్లలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ ఆయన రాజకీయంగా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని, ఆయనకి ఎల్లవెల్లలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయవాడ నగర ప్రజలందరికీ స్వతంత్ర ఈరోజు దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి విజయవాడ నగరంలో ఉన్న ప్రముఖులందరూ, అలాగే కార్యకర్తలు, కేడరు, డివిజన్ అధ్యక్షులు, అలాగే వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా ఈ జిల్లా అధ్యక్షుడు దేవినేని హర్ష గారు, నగర మాజీ మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ విచ్చేసి మరి సేవాభావంతో ఈరోజు ఉదయం ఎస్కేపీవి హిందూ హై స్కూల్లో, ఎస్కేపీవిసి స్కూల్లో చిల్డ్రన్స్కి టిఫిన్ కార్యక్రమం, అలాగే హరిజనవాడలో ఉన్న పేద విద్యార్థులకి పుస్తక పంపిణీ కార్యక్రమం, అనేక విధంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం వృద్ధాశ్రమంలో భోజన కార్యక్రమాలు, అలాగే వాడల విందు భోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడం, ప్రతి గుళ్ళో పూజలు చేయించి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆ దేవుడు భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా వారందరూ కోరుకోవడం. ఏది ఏమైనా ఒక ప్రజానాయకుడిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా కృష్ణానది కృష్ణా ఘాటు వద్ద కర్మల భవనం నిర్మించనివ్వండి, లేదా హరిజనవాడలో ఎర్రకట్ట వద్ద మరి కళ్యాణ మండపం నిర్మించనివ్వండి, అనేక మందికి తోపుడు బండ్లు ఇవ్వనివ్వండి, ఉద్యోగం, విద్య, వైద్యం అనేక సేవా కార్యక్రమాలని వెల్లంపల్లి ద్వారా చేసి ఈరోజు ప్రజల మన్నన పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. జన్మ సార్థకం చేసుకోవడం అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జగనన్న నాయకత్వంలో ప్రజారంజక పాలన ఎలా చేయాలి అనేది ఆయనకి ఎప్పుడూ సేవాభావంతో అందరినీ కలుపుకొని ఏం చేశావు, మనకిచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నామనే ఉద్దేశంతో పనిచేసేటువంటి వ్యక్తి. ప్రత్యర్థుల విమర్శల్ని తిప్పికొడుతూ ఈరోజు పని చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పెంచుతూ నేను అనేక మంది ఈరోజు కూటమి నాయకులు మేము అది చేసాం ఇది చేసామని చెప్పడం కాదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అప్పుల పాలు చేస్తూ భావి తరాలకి అన్యాయం చేస్తున్నారనేది ఇప్పుడు మాలాంటి వాళ్ళందరికీ ఒక అభిప్రాయం. ఇప్పుడే చిన్న విరామం తీసుకుందాం.